జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అక్కడికి వచ్చారు సుగ్రీవుడి దగ్గరికి రామలక్ష్మణులు. ఎట్లా ఉన్నారు? నారవస్త్రాలు కట్టుకొని శ్రేష్టమైనటువంటి ధనుస్సులు పట్టుకొని వచ్చారు. అయితే సుగ్రీవుడు వారిని చూసి, ఆయుధాలు పట్టుకొని వస్తున్నటువంటి వారిని చూసి భయపడ్డాడు. భయపడి నన్ను ఆ ఇద్దరి వద్దకు పంపాడు. ఓ సీతాదేవి, నేను వారి వద్దకు వెళ్ళి నమస్కరించి మా ప్రభువు సుగ్రీవుని గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. అది విని రామలక్ష్మణులు వారి అనుకూలత చూపించారు. ఇక నేను వారిద్దరిని పృష్ఠం ఆరోప్య తం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ, రామలక్ష్మణులను ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వచ్చాను. సుగ్రీవునికి కూడా రామలక్ష్మణులను గురించి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. ఇక ఆ తర్వాత రామ సుగ్రీవులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తమ తమ విషయాలను పరస్పరము తెలుసుకొని ఊరట కలిగించుకున్నారు. రాముడు సుగ్రీవుడిని ఓదార్చాడు. ఆ తర్వాత లక్ష్మణుడు, నువ్వు కనిపించకపోవటం వలన రాముడు అనుభవిస్తున్నటువంటి దుఃఖాన్నంతటిని గురించి సుగ్రీవునికి చెప్పాడు లక్ష్మణుడు. అదంతా విని సుగ్రీవుడు కూడా చాలా బాధపడ్డాడు. ఓ సీతాదేవి, అయితే నువ్వు రావణుడు నిన్ను ఎత్తుకొని వస్తూ ఉంటే నువ్వు భూమి మీద పారేసినటువంటి నగలను సుగ్రీవుడు రామునికి చూపించాడప్పుడు. అయితే నువ్వు నేల మీద పడేసినటువంటి నగలు అంతటా చెల్లాచెదరై పడిపోతే నేనే వాటన్నింటినీ తీసుకొని వచ్చాను. సరే, సుగ్రీవుడు రామునికి ఆ నగలను చూపించగానే తస్మిన్ విగత చేతసి, ఒక్కసారిగా రాముడు చాలా దుఃఖిస్తూ తెలివి తప్పి పడిపోయాడు. ఓ సీతాదేవి, నీ నగలను రాముడు తన తొడ మీద పెట్టుకొని వాటినే చూస్తూ చాలా దుఃఖించాడు. అట్లా పాపం రాముడు రోదించి శయితంచ చిరంతేన దుఃఖార్తేన మహాత్మనా, చాలాసేపు అట్లా నేల మీద పడిపోయే ఉన్నాడు. ఇక నేనే మయాపి వివిధై వాక్యై కృచ్ఛ్రాత్ ఉత్థాపితః పునః, నేనే రాముడికి ఎన్నో మాటలు చెప్పి రాముణ్ణి ఓదార్చి నేల మీద నుండి లేపాను. ఇక నేనే. ఓ సీతాదేవి, రాముడు నీ నగలన్నీ మాటిమాటికి చూస్తూ లక్ష్మణునికి మళ్ళీ చూపిస్తూ చాలాసేపు దుఃఖించాడు. ఓ సీతాదేవి, రాముడు నువ్వు కనిపించకపోవటం వలన అగ్నిపర్వతంలాగా పరితపిస్తున్నాడు తల్లి అంటూ హనుమ సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో అంటూ ఉన్నాడు, ఓ అమ్మా సీతాదేవి, నువ్వు కనిపించకపోవటం వలన శ్రీరామచంద్రుడు శోకసాగరములో మునిగిపోయాడు తల్లి. ఓ రాజపుత్రి సీతాదేవి, నువ్వు లేకపోవటం వలన రాముడు సుందరవనాల్లో తిరుగుతున్నా సరే, నదీ తీరాల్లో తిరుగుతున్నా సరే, జలపాత ప్రదేశాల్లో తిరుగుతున్నా సరే ఏమాత్రమూ ఆనందించటం లేదు తల్లి. ఓ జనకరాజపుత్రి సీతాదేవి, త్వరలోనే రాముడు నీ దగ్గరకు వస్తాడు. రావణుణ్ణి అతని పరివారాన్నంతటిని కూడా సంహరించి నిన్ను తీసుకొని వెడతాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.